నమస్తే అక్క, బాగున్నారా? బాగున్నా. ఓకే. సో, మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ నుంచి మీ యొక్క వాణిని బాగానే వినిపిస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఎక్కిన అంటే మనకిప్పుడు అధికారంలోకి వచ్చిన 3 నెలలకే బీఆర్ఎస్ పార్టీ అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. చాలామంది కూడా ఇప్పుడు కూడా చూసాం, ఎస్సీ 57 ఉపకులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి సపోర్ట్ చేయడం కోసం, జాయిన్ అవ్వడం కోసం పెద్ద ఎత్తున వచ్చారు. అలాగే పాలకుర్తి ఇంకా వేరే నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం అందరూ వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. కానీ చూస్తే 6 గ్యారెంటీల మీద అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. వాటిని సకాలంలో మీరు ప్రజలకు అందించలేరనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక రకమైనటువంటి కామెంట్. అదేవిధంగా ఒక 6 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ అంటుంది 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ గద్దె దిగే అవకాశం ఉందని చెప్పేసి రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు. నిన్న జీవో నెంబర్ 3ని రద్దు చేయాలంటూ కూడా కవిత గారు అక్కడ ధర్నా చౌక్లో ధర్నాకు దిగారు. దాని మీద రకరకాల అంటే శాపనార్థాలు మీకు కావచ్చు, మీ పార్టీకి కావచ్చు, రేవంత్ రెడ్డి గారి మీద కావచ్చు, రకరకాల విమర్శలు చేశారు. ఏంటి దీని మీద ఏం సమాధానం చెప్తారు? చాలా రోజుల నుంచి కలవలేమేమో, 100 ప్రశ్నలు తీసుకొని ఒకటేసారి వచ్చినావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు గాంధీ భవన్లో వస్తున్నామేమో. గాంధీ భవన్ రోజు ఓవర్లోడ్ అయిపోయి బయట కూడా ఎగ్జిట్లో కూడా చాలామంది జనాలు ఉంటారు. జాయినింగ్ కోసం చాలామంది వస్తున్నారు. అది వేరే విషయం. ప్రభుత్వం ఉన్నది, రకరకాల వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వంతో సహకరిస్తే మాకు కూడా రేపు మనుగడ ఉంటుందని చాలామంది వస్తారు. అది వేరే విషయం. నేను దాని గురించి నేను డిస్కషన్ చేయదలుచుకోలేదు. ఒక్కటి కవితమ్మ గురించి ఫస్ట్ మాట్లాడి మిగతా 6 నెలల్లో ప్రభుత్వం ఇదే మాట్లాడతా. ఫస్ట్ 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది, 6 నెలల్లో ఖతం అవుతుంది అన్నోనికి డొక్క చీల్చి డోలు కడతామని చెప్పండి ఫస్ట్. ఎందుకంటున్నా ఈ మాట అనంటే, రేవంత్ రెడ్డి గారు 3 రోజుల క్రితం మహబూబ్ నగర్ సభలో క్లియర్గా చెప్పాడు, ఏ అడ్డగాడిదన్నా, ఇంకా అన్న అనలేదు కానీ నేను ఏ అడ్డగాడిదన్నా మళ్ళొకసారి ప్రభుత్వం కూలిపోతుంది, 6 నెలల్లో పోతుంది, ఇంకోటి అవుతుంది అని ఏమన్నా మాట్లాడితే రేవంత్ అన్న జేబులో కత్తెర్లు పెట్టుకొని తిరుగుతున్నా అన్నాడు. కానీ రేవంత్ అన్న అప్పుడప్పుడే ఉంటాడు, మేమైతే రోజు ఉంటాం కదా. రేవంత్ అన్న వేదిక మీద ఉంటాడు. వేదిక కింద ఎవడన్నా ఎక్కడన్నా ఇంకేడన్నా బయట కానీ ఇంకేడన్నా కలితే లాఠీ పట్టుకొని తిరుగుడు ఒకటే సాధ్యమయ్యే పని వీళ్ళకు. కుక్కకాడికి చెప్పు దెబ్బ అంటున్నాం. ఏడైనా మాట్లాడిన వీళ్ళు రేపు పొద్దున 3 నెలలు 6 నెలలు అని. మొన్నటి ఫస్ట్ అసెంబ్లీగా ముహూర్తం పెట్టి కాలు పెట్టంగానే ఇది ఎన్ని రోజులు ఉండదు ప్రభుత్వం అని మాట్లాడినటువంటి దొంగలకి అప్పుడు దాని తర్వాత 3 నెలలు అన్నారు, దాని తర్వాత 6 నెలలు అన్నారు. కేటీఆర్ మొన్న అంటుండే 5 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉంటామని. వాళ్ళకే భయం పట్టుకుంది. ఇక మా గురించి రేవంత్ అన్న ఇచ్చిన వార్నింగ్ ఎంత భయంలో ఉన్నారు చూసినావా వాళ్ళు. అంటే రేవంత్ అన్న గారు చెప్పినటువంటి మాటలు నేను మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయదలుచుకున్నా. కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ళు ఉండొచ్చు, రాష్ట్రంలో కేంద్రంలో 2 దోపిడీ, దగ, అన్యాయము, మోసము, స్కాములు ఇక చెయ్యని పనులన్నీ చేసిన వాళ్ళు తలా 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు. ఈరోజు ప్రజల కోసమే, పేద బలహీన బడుగు వర్గాల కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఈరోజు అధికారంలోకి రాగానే ఇచ్చిన తెలంగాణలో మాకు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నువ్వు ఈరోజు మా ప్రభుత్వాన్ని కూల్చేస్తా అని అంటావా బిడ్డ? ఎవడన్నా అననేయండి. ఆల్రెడీ 2-3 మీద బీఆర్ఎస్ వాళ్ళ మీద, బీజేపీల మీద కేసులు పెట్టినాం. వాళ్ళ కేసులకు భయం లేవనుకుంటా. ఎందుకంటే గతంలో మా వాళ్ళ మీద పెట్టి అలసిపోయిన వాళ్ళు. అందుకని కేసులు అంటే భయం లేదు, పోలీసు వాళ్ళు అంటే భయం లేదు, అసలు వ్యవస్థ అంటే భయం లేదు, ప్రజానీకం అంటే భయం లేదు, రాజ్యాంగం అంటే భయం లేదు. కాబట్టి అట్లాంటి వేషాలు వేస్తుంటారు. వాళ్ళకి చెప్తున్నాం, ఇప్పుడు రేవంత్ అన్న మా దగ్గర దాకా వచ్చేది అవసరం లేదు. ఏనన్నా వీళ్ళు కనబడి మాకు డిబేట్లలో కానివ్వండి, బయట కానివ్వండి, ఇంకేనన్నా కానివ్వండి, ఇంకో మీడియా ముంగల కానీ ఏనన్నా ప్రభుత్వం కూలిపోతుంది అన్నట్టు నాకు చెప్పు. నేను దగ్గరలోనే ఉంటా, అవైలబుల్లో ఉంటా, కట్టే పట్టుకొని వస్తా. రేవంత్ రెడ్డి గారు ఏ మీటింగ్లోకి వెళ్ళినా కూడా రకరకాల కామెంట్, అంటే ముఖ్యమంత్రి స్థాయి మరిచిపోయి కూడా మాట్లాడుతున్నారని చెప్పేసి మాట్లాడుతుంది. ఎందుకంటే మానవ బాంబులు అవుతూ ఉంటారు. అంటే చంపేస్తారా ఏంటి? నాకు అర్థం కాలేదు. కూల్చేస్తా అనే ధైర్యం ఎవరికి వస్తుంది? అది రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు విరుద్ధంగా మాట్లాడితే తప్పు లేదు. మానవ బాంబులు అవును, ఫ్రస్ట్రేషన్ ఎందుకు కోపం రాదు? మేము ఈరోజు 5 మంది ఎమ్మెల్యేలతోనే 65 మంది గెలుచుకున్నాం. మేము ఈరోజు మీరు కౌరవుల్లాగా మిమ్మల్ని ఓడించినాం, పాండవులు 5 మంది కలిసి మేము గెలిపించుకున్నాం. మాకు కాకపోతే ఎవరికి ప్రెస్టేషన్? ఈరోజు మీరు నాశనం చేసినటువంటి తెలంగాణని చక్కబెట్టి గాడి మీద నడిపించడానికి ప్రయత్నం చేసి, ట్రాక్ మీద నడిపించడానికి ప్రయత్నం మేము చేస్తుంటే సర్వనాశనం చేసిన మీరు మధ్యలో రన్నింగ్ కామెంటరీ లాగా ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, ప్రభుత్వం పడిపోతుంది, ఇంకెన్నాళ్ళో ఉండదని అంటే అసలు నువ్వు ఓడివిరా? నేను అడుగుతున్నా, నువ్వోడరా ప్రభుత్వాన్ని కూర్చోడానికి? 8 రాష్ట్రాలను కూల్చిండ్రు, సరిపోలేదా వాళ్ళు? ఈరోజు రాష్ట్రానికి అడుగుతున్న వాళ్ళు సావాసం చేస్తే వారు వీరైనారు అన్నట్టు బీజేపీతో సావాసం చేసి అలవాటైపోయింది. ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, ప్రభుత్వాన్ని పడేస్తామని. గతంలో మేము 22 సీట్లు వచ్చింటివి 2014లో. 2019లో
2018లో 19 సీట్లు వచ్చినాయి. మేము ఏడానాడైనా ప్రభుత్వాన్ని కూల్చేస్తాం మనం 8 సీట్లలో ఉన్న దిక్కుమాలినోడు కూడా బీజేపీ కూడా ప్రభుత్వం పడిపోతుంది అని అంటుడు. 8 సీట్లు ఉన్నోనికి 60 సీట్లకు ఎట్లా ప్రభుత్వం పడిపోతుంది? ఎవరితో కలుపుకుంటే ఎంఐఎం బీఆర్ఎస్తో కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పడి ఎట్లా పడేస్తా అంటావు? ఎందుకు పడిపోతుంది అంటావు? అందుకే చెప్తున్నా, రాజ్యాంగానికి ప్రజలు ఇచ్చిన తీర్పుకి విరుద్ధంగా గిట మాట్లాడితే బరాబర్ రేవంత్ అన్న ఈరోజు ఇప్పుడు 2 సార్లు 3 సార్లు చెప్పిడుస్తాడు. తర్వాత ఇక మేమే కదా రంగంలోకి దిగాల్సింది. మేము మా వరకు రేవంత్ అన్న వరకు అవసరం లేదు, మా వరకు చాలది. మేము చూపిస్తాం వీళ్ళ సంగతి. ఎవడన్నా మీరు ప్రజలకు సంబంధించినటువంటి విషయాలలో మాతో చర్చించండి, మాకు కావాలనంటే మీరు మాకు సూచనలు సలహాలు ఇవ్వండి. అంతేగాని రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజల తీర్పుకు విరుద్ధంగా మాట్లాడితే కాల్చి వాత పెడతామని చెప్పండి. ఏడ దొరుకుతాడు? ఇక నోరుతోనే కదా మాట్లాడుతున్నాడు. ఆ నార్కకే మేము వాతలు పెడితే తర్వాత ఏమవుతుందో ఇక చూసుకోండి. ఇక మాట్లాడనికే రాదు, ఇంకోసారి మాట్లాడదు. ఇక కేసులు పెట్టి మేము కూడా అలసిపోతున్నాం. మాకు పొద్దుమూకుల కేసుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేది అవసరం లేదు. మేము ప్రజాపాలన చుట్టూ తిరగాలనుకుంటున్నాం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద తిరగాలనుకుంటున్నాం. మీరు మొత్తం సర్వనాశనం చేస్తే మేము రూపాయి పోగేస్తున్నాం. ఈరోజు ఎక్కడ కూడా ఏ సంస్థలో కూడా రూపాయి లేదు. ఈరోజు అట్లా దివాళా తీసినటువంటి రాష్ట్రాన్ని దాన్ని చక్కదిద్దుతుంటే మేము ఇచ్చిన హామీలు మేము చేయట్లేదా? మీరు 10 ఏళ్ళైనా దిక్కుమాలిన వెధవలు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని కొల్లగొట్టి ధనిక రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా మార్చేసి రాష్ట్రంలో ఉన్న ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రైవేట్ ఆస్తుల్ని అన్నిటినీ సర్వనాశనం చేసిన మీరు మేము ఈరోజు ప్రజాపాలన చేస్తుంటే వాళ్ళకు అలవాటు కదా అదే చేసేది. వాళ్ళకి అలవాటు అదే 15,000 కోట్ల అప్పు చేశారు. అసలు దిక్కుమాలిన వాళ్ళకి అడగమంటున్నా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ₹1 పెట్టిపోయినా ₹800 అప్పు పుడుతుందా? అన్నీ ఏది తీస్తే మేడిపండు చూస్తే మేలిమై ఉండును, పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉండును అన్నట్టు రాష్ట్రం ధనిక రాష్ట్రం మీ చేతిలో పెడితే ఈరోజు పురుగులు ఉన్న రాష్ట్రం అంటే ఎట్లా? ₹1 ఖజానాలు లేకుండా చేసి మళ్ళీ ఈ విధవ మొన్న మాట్లాడతాడు కేటీఆర్. ఆ రోజు ఏమన్నాడు? లంకే బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినాం మేము లంకే బిందెల కోసం ఎవరు వెతుకుతారు? గడ్డపారాలు పెట్టుకొని ఎవరు వెతుకుతారు అని అంటే నేను అడుగుతున్నా, లిక్కర్ దందాలు ఎవరు చేస్తారు? లేకపోతే డ్రగ్స్ వ్యాపారం ఎవరు చేస్తారు? బయట ఫామ్ హౌస్లో గబ్బు పనులు ఎవరు చేస్తారు? ఇవి కదా తెలంగాణ ప్రజలు అడగాలి. నీ బతికేడుండే చిప్పలు గడిగే నుంచి ఈరోజు తెలంగాణ ప్రజల్ని చిప్పలు గడిగే పరిస్థితికి తెచ్చినావు. నిన్ను కదా కొట్టాలి, నిన్ను కదా అడగాలి. నువ్వు రేవంత్ రెడ్డికి అనేటంత మొగనివైనావా? నువ్వు రేవంత్ రెడ్డికి సవాల్ ఇచ్చేటంత పెద్ద మనిషి అయినావా? ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు కక్కు తిన్నాయని కక్కు మా ప్రజల పైసలు ఇవి. ఈ కక్కించే కార్యక్రమంలోనైనా మంత్రి అంటే మాజీ మంత్రి మల్లారెడ్డి మీద ఆయన అక్రమ కట్టడాలు కూల్ చేస్తున్నారని చెప్పేసి కక్షపూరిత చర్యలు మీరు అట్లా అనుకుంటే నో ప్రాబ్లం. దాన్ని అనుకుంటే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ ఎందుకంటే అది ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము. అడ్డగోలుగా అక్రమాలు చేసి దాన్ని ఈరోజు ఏందది కబ్జాలు చేసిన దాన్ని మీరు అక్రమం అనుకోండి, సక్రమం అనుకోండి, ప్రజాధనాన్ని, ప్రజల సొమ్ముని ప్రజలకు వాపసు ఇవ్వడం లోపల మేము ఒక అడుగు ముందుకేస్తే మీరు అక్రమం అనుకున్నా, సక్రమం అనుకున్నా ఏమైనా పర్వాలేదు. అదే మల్లారెడ్డి సవాల్ కక్షపూరితమైన అనుకున్నా పర్వాలేదు. ప్రజలకు మేము ఈరోజు ఇచ్చిన హామీలు నిలబెడతామన్నాం. అదే పనిలో మేమున్నాం. మీరు ఏమనుకున్నా దానికి ఏ పేరు పెట్టుకున్నా సంబంధం లేదు. నేను ఒకటి అడుగుతున్నా, సవాల్ ఇసురుకొని తొడలు కొట్టుకొని మరీ చెప్పిండి ఇదే మల్లారెడ్డి రేవంత్. ఇక నేను రేవంత్ అన్న ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆడు చిల్లరగాడు మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒకటే ఒక సమాధానం ఇస్తున్నా, నేను ఒక్క గింత గజం జాగనన్నా కబ్జా చేసి ఉంటే నువ్వేం చెప్తే అది వింటాను. మరి నిన్న 2 కలిపి పెట్టిండ్రు అందరు జనాలు. మరి మీ అల్లుంది కాలేజ్ ఏంది కబ్జాలు చేసింది? ఈరోజు చెరువులకు మాయమైన ఏంది? 1000 ఎకరాలు ఏడు నుంచి వచ్చినాయి? నేను కూడా అడుగుతా, 500 బర్రెలు ఉన్నోళ్ళు, 1000 బర్రెలు ఉన్నోళ్ళు, నీ అంత కోటీశ్వరు 1000 కోట్ల ఆస్తుల పరులు కాలేదు, 1000 ఎకరాలు ఎవడు కూడా కొనలేదు. మరి నువ్వు ఒక్కడు ఎట్లా కొన్నావు? పూలమ్మినా పాలమ్మినా అని ఎట్లా కొన్నావు? రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఇదే ఎలిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన పదవులు సీట్లు అమ్ముకున్నాడని, అదేవిధంగా ఇది పోస్టులు కొనుక్కున్నాడని, ఈరోజు అవన్నీ చేసే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పేసి మాట్లాడతారు. ఆధారాలు లేని వాళ్ళకు కేసు ఏడ పెడితే ఎడిగిపోతుర్రో తెలుసు కదా. ఈడ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, ఆడ హుజురాబాద్ ఎమ్మెల్యే ఇద్దరు పోయి ఆడ పంచల కాడ కూర్చుండు, కోర్టు పంచల కాడ పిచ్చి మాటలు మాట్లాడితే ఆధారాలు లేని. మేము ఆధారాలతో చూపిస్తున్నాం కదా మీరు కబ్జాలన్నీ. మీరు ఆధారాలు చూపించండి. ఆధారం లేని మాటలు మాట్లాడితే జైళ్ళ చుట్టూ కోర్టు చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. టికెట్లు కొన్నాము అని అన్నారు. టికెట్లు కొన్న విషయం నువ్వు చూడాలన్నా? రేవంత్ రెడ్డి గారు బాగా ఒక సవాల్ ఇచ్చిండ్రు వీళ్ళకి, మా టికెట్ ఎంత కాస్ట్లీ ఉందో, మాకు ఎంత డిమాండ్ ఉందో ఒకసారి చూడండి అన్న. దానికన్నా మించిగా నేను ఆన్సర్ చెప్పదలుచుకోలేదు. ముఖ్యంగా చూసుకుంటే నిన్న ధర్నా చేశారు కవిత గారు, ఇది భారతీయ జాగృతి పేరుతోటి. సో జీవో నెంబర్ 3ని రద్దు చేయాలి. ఎందుకంటే మహిళలకి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా
ఎక్కువ మొత్తంలో కల్పించకుండా ఈ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి కుట్ర చేస్తూ ఉంది. సో దీన్ని రేవంత్ రెడ్డిని నానా మాటలంటూ శాపనార్థాలు పెట్టడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఏమవుతుంది పిల్లి శాపనార్థాలకు ఏమన్నా అయితాయా? నేను ఈ భారత రాష్ట్ర సమితి ఏదే పార్టీ జాగృతి, సరే ఇప్పుడు అసలు వాళ్ళ నేషనల్లోనే పార్టీ లేదు, ఈమె భారత జాగృతి పార్టీ అయింది. ఆమె టీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోయినా బీఆర్ఎస్కి పోయినాక బీఆర్ఎస్ లాగా ఈమెది కూడా అట్లనే చేసుకుంది. ఈ రోజు నేను అడుగుతున్నా ఆ మహాతల్లికి ఏం చేసి మహిళలకు ఎక్కువ స్థానం కలిగించాలి? లిక్కర్ వ్యాపారం చెప్పిమంటవా? చెప్పు నాకు. నీలాగా లిక్కర్ అవకాశాలు మగాళ్ళకైతే ఏ విధంగా కల్పిస్తున్నారో మహిళలు కూడా ఇదే మాట మీ అయ్యా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు అడగలేకపోయినావు నాయన? ఫస్ట్ క్యాబినెట్లో మహిళలకు పెట్టలేవు నాయన, మరి ఫస్ట్ క్యాబినెట్ విస్తరణ అయిన తర్వాత మహిళా కమిషన్ లేదు నాయన. ఆడపిల్లలందరూ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు, మానభంగాలు అయి చచ్చిపోతున్నారు, పురుగుల అన్నం తిని చచ్చిపోతున్నారు, హాస్టళ్ళ ముంగల అల్లాడుతున్నారు, ఎంతోమంది ఎన్నో రకాలుగా మహిళలందరూ ఇబ్బంది పడుతున్నారు, ఆడపిల్లలంతా ఇబ్బంది పడుతున్నారు, కనీసం శానిటరీ ప్యాడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు అనేసి కనీసం మీ అయ్యకు చెప్పకపోయినావు తల్లి. ఈ రోజు వచ్చి మొన్న చేసినటువంటి ఉద్యోగాలు చూసినావా? అత్యధిక శాతం మహిళలకే ఇచ్చినాం. గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాలు కానివ్వండి, కానిస్టేబుల్లో కానీ అత్యధికంగా మహిళలకు ఇచ్చినాం. కానీ ఏదో పిచ్చివాగుడు వాగి మేము వాళ్ళయ్యే ధర్నా చౌక్ ఎత్తేసాడు, మేమేమో ఫ్రీగా ధర్నా చేసుకోమని అడిగినాం. కాబట్టి జాగా ఖాళీగా ఉన్నది ఆమెకా అవును, మరి లేకపోతే రాగానే రామ్మ అని వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి, ఈమె ఎమ్మెల్సీ, వాళ్ళ అన్న మంత్రి అని రాగానే మళ్ళీ ఒకసారి పీటలేసి కూర్చోబెట్టి ఇస్తారు. ఇబ్బంది పెట్టి ఇచ్చిర్రా ఎట్లా ఇచ్చిండ్రా అనేది సెకండరీ. నువ్వు జాగా ఖాళీ చేయించిన జాగాలో మేము జాగా ఖాళీకి ఇచ్చినాం. ఆడ కూర్చొని అయితే ధర్నా చేసినావు కదా. నేనేమనుకుంటున్నా అంటే నిన్న శివరాత్రి, అందుకనే జాగారం పేరు మీదనో లేకపోతే ఉపవాసం పేరు మీదనో ఆడ ధర్నా చేసి ఉంటుంది. వాళ్ళ ఆయన ఇంట్లో ఉంటే లొల్లి చేసి నువ్వే తప్పు చేసినావు, నేను మంత్రిని అయిపోతుంటే, మా అన్న ముఖ్యమంత్రి అవుతుండే, లేకపోతే నేను ముఖ్యమంత్రి అయితే అని ఇద్దరు కొట్లాడుకుంటున్నట్టున్నారు. జాగా లేకపోయి ధర్నా చౌక్లో వాళ్ళ నాయన మీద వాళ్ళ అన్న మీద చేయాల్సిన కొట్లాట పోయి ధర్నా చౌక్లో మహిళల పేర్ల మీద పెట్టుకొని చేస్తున్నది. ఇక ఇవన్నీ చాలా ఉన్నాయి రవి, ఇంకా ముంగల ముఖ్యంగా ఇది ఫైనల్ క్వశ్చన్. తర్వాత ఈ ఎస్సీ 57 కులాల ఉప కులాలకు సంబంధించి అడుగుతాను. మీ ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో అంతకుముందు రైతులు చీలకాడికి పోయి పాము కాట్లు చనిపోయి కరెంట్ షాకులు గుడి చనిపోయి అసలు కరెంట్ ఎప్పుడు వస్తుందో రాదో పరిస్థితులు ఉండే పరిస్థితుల్ని మొన్న 10 ఏళ్లలో హ్యాపీగా ఉన్న రైతులంతా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ఆయన మళ్ళీ రైతులు చచ్చిపోతున్నారని ఈరోజు ట్విట్టర్లో పోస్టులు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఏడ రైతు చచ్చిపోయిండో కరెంట్ లేక వివిధ కారణం. పాము కాటు చచ్చిపోతే కరెంట్ లేకుండానే పాము కాటేస్తుందా? అర్ధరాత్రి చనిపోయినాడనా? ఎవడైతే కరెంట్ తీసేస్తున్నాడో వాడిని సస్పెండ్ చేస్తామని చెప్పినాం. కాంగ్రెస్ని బదలాం చేయడానికి, ప్రభుత్వంని బదలాం చేయడానికి ఎవడైతే స్టేషన్లు ఏమంటారు పవర్ స్టేషన్ల కాడ పోయి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఇంకా వాళ్ళ ఏజెంట్ల లాగా పనిచేసి కరెంటు పీకేస్తారో వాళ్ళని సస్పెండ్ చేస్తామని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. అట్లాంటిది ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురమ్మని. వీళ్ళకే పని ఎట్లన్నా లేదు కదా, ఆ పని మొత్తం గ్రామాలు తిరిగి ఎక్కడెక్కడ కరెంటు పీకేస్తున్నారో మీ ఏజెంట్లు ఎక్కడెక్కడ ఉన్నారో ఏమేమి చేస్తున్నారో మాకు ఒక్కసారి వివరణ ఇస్తే మీ ఉద్యోగాలతో పాటు వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసేస్తామని చెప్తున్నాం. కులాలకు సంబంధించిన ఐక్యంగా మరి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయబోతున్నారు. మొత్తం నాయకులందరూ ఏంటే ఉన్నారు. ఏంటి ఎలా చూస్తారు దీన్ని? ఈ రోజు కాదు, వాళ్ళు ఆనాటి నుంచి ఇందిరమ్మ రాజ్యం నుంచి బలహీన బడుగు వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ తపన పడ్డది. ఆ రోజు ఎవరూ గుర్తించని సమయంలో, అంటరాని వాళ్ళని వెలేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాళ్ళకు చేసుకోవడానికి బతకనికి పొలాలను ఇచ్చి వాళ్ళకి ఎన్నో రకాలుగా మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి ఎస్సీలని ఎస్టీలని ఒక కేటగిరీ కల్పించిందే కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు వాళ్ళకు 10 ఏళ్ళు నరకంలో ఉన్నాం. 10 ఏళ్ళు దళిత బంధు ఇస్తానని కేసీఆర్ హుజూరాబాద్ బై ఎలక్షన్లో చెప్పినటువంటి విషయం మనం మర్చిపోవద్దు. ఎందుకంటే అప్పుడు ఓన్లీ ఎస్సీలో ఉన్నటువంటి సబ్ క్యాస్టులు ఏవైతే 57 ఉన్నాయో అన్ని కులాలకు పాపం ఇందాక వాళ్ళతో నేను మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కేవలం 1-2 కులాలనే రికగ్నైజ్ చేస్తాడు కాదు, మా దగ్గర చాలా కులాలున్నాయి, 57 ఉపకులాలు ఉన్నాయి, వాళ్ళందరినీ రికగ్నైజ్ చేయాలి అని ఈరోజు వాళ్ళు మా పార్టీ దగ్గరికి ప్రపోజల్ తీసుకొని వచ్చారు. ఆల్రెడీ ప్రపోజల్ వాళ్ళు తీసుకురావడం కాదు, అంతకుముందే మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాము. చెవెళ్ళ సభలో మేము డిక్లేర్ చేయడం జరిగింది. సో ప్రభుత్వం ఏర్పడింది. వాళ్ళకు కూడా ఇందాక మా మహేష్ అన్నని కలవడం జరిగింది. మహేష్ అన్న వేమన్నని కలవమని చెప్పిండట. వెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం ఇచ్చేసి మా అన్ని కులాలని, నేను కూడా అదే చెప్తున్నా, ఒక్కళ్ళకి కాదు దక్కాల్సినటువంటి న్యాయం రూపాయి ఇచ్చినా ఆ రూపాయిలో ఉన్నటువంటి
మొత్తం ఆ రూపాయి మొత్తం వాళ్ళ కులానికి ఎంతమంది ఉపకులాలున్నాయో అందరికీ న్యాయం జరగాలి, అందరికీ సబ్సిడీలే కానీ ఏది ప్రభుత్వం వాళ్ళ కులాలకు వాళ్ళ ఎస్సీ ఎస్టీలకి అందజేస్తుందో అందరికీ సమన్యాయం చెయ్యాలి అనేది మా ఉద్దేశం కూడా ఉంటుంది. కాబట్టి దాని తీరుగానే ఈరోజు కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీల్లో భాగంగా ప్రతి ఒక్కటి అడుగడుగు ముందుకేసుకుంటూ ఏ విధంగా అయితే ప్రజల సేవ చేస్తుందో వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారు. నా వంతుగా ఎక్కడ ఈ సబ్జెక్ట్ వచ్చినా డెఫినెట్గా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం నేను చేస్తాను. వాళ్ళకు కూడా డెఫినెట్గా ముఖ్యమంత్రితో కలిసే అవకాశం కూడా దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం కాదు, ఈరోజు ఇది ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు ఎవరైనా కలవచ్చు, ఏ సమస్యనైనా చెప్పుకోవచ్చు, ఏ రోజైనా రోజుకి 24 గంటలుంటే మా ప్రభుత్వ యంత్రాంగం 15 గంటలు పనిచేస్తుంది. ఇప్పుడు 3 రోజుల హాలిడేస్ ఉండి అందరు ఎక్కడికో వెళ్తారు. ఫ్రైడే, సాటర్డే, సండే వీకెండ్ హాలిడేస్ వచ్చినాయి. కానీ మా ప్రభుత్వంలో అధికారులతో సహా ఈ 3 రోజులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చింది, మీరు అది చేయలేదు ఇది చేయలేదు అని మళ్ళీ వీళ్ళే మా మీద అబండాలు వేస్తారు. కాబట్టి ఈ 3 రోజులు కూడా అధికారులకు విరామం లేకుండా పనిచేయిస్తూ ప్రజల సేవలో నిమగ్నమై ఉన్నారు. ఎలాంటిది కూడా బాధపడాల్సిన అవసరం లేదు. వీళ్ళ జాతికి వీళ్ళ కులానికి కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది. సార్ ఏంటి సార్ మీ ఉద్దేశం ఏంటి మరి ఎంతమంది వచ్చారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ కోరుతున్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి మీ 57 ఉప కులాలకు సంబంధించి గుర్తింపు రావాలి సార్. మేము కోరేది ఒకటే సార్, మేము జాయినింగ్ కాలేదు ఇంకా. మేము ఏమంటున్నామంటే గత ప్రభుత్వాలు ఇంతవరకు ఎస్సీ 57 కులాలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఏ నాయకులు పట్టించుకోలేరు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు బుడగజంగం, మాస్టి, సింధు, బైండ్ల, గోసంగి అని ఒక లిస్ట్ చదువుతుండే. అప్పుడు మేము అందరం సంతోషపడే ఒక పెద్ద నోట్లకి వెళ్ళి ఇన్ని కులాల పేర్లు వస్తున్నాయని చెప్పేసి ఆయన అవగాహన ఉంది కాబట్టి చెప్తుంది కాబట్టి అని చెప్పుకొని ఆయనకు ఓట్లు వేసినాం, కాదనలేం. కానీ ఇంతవరకు మాకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ కావాలంటే ఇంతవరకు చేయలేదు. ఈ రోజు కూడా సార్ మా ఉపకులాలకు ఆర్డీఓ సర్టిఫికేట్ ఇస్తున్నాడు, కానీ ఎంఆర్ఓ సర్టిఫికేట్ కావాలంటే కూడా మాకు వస్తలేదు. చిన్న కొంచెం కోరికలు మాది. ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వాలంటున్నాము. ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ కావాలంటే గత ప్రభుత్వాలు ఇవ్వలేదు, గుర్తుపట్టలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు చేవెళ్ళ మీటింగ్లో డిక్లరేషన్ చేశారు. మాదిగలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు, మాలకి ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు, మా కుత్బుల మన ఓసీ ఉపకులాలకు కూడా మేము ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు. అదే మాట కొరకు మేము గౌరవనీయులైన మా మహేష్ కుమార్ గౌడ్ గారికి కలిసి అన్నగారు చెప్పారు తప్పనిసరిగా చేస్తాము, ఆ రోజు మేము చెప్పాము చేస్తామని చెప్పారు. అలాగే నరేందర్ రెడ్డి గారు ఆయన కలుమని చెప్పారు. రేపు పోయి కలుస్తున్నాము. మేము ప్రభుత్వం కోరుతున్నాం ఒకటే, ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు. గత ప్రభుత్వాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు 60-70 ఏళ్ళ నుంచి కూడా ఎస్సీలో ఉన్న ఉపకులాలకు కూడా మాదిగ కూడా గుర్తించేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు గుర్తించేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎవరు చెప్పండి ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. అదే మాట ప్రకారం నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు మాట రేవంత్ రెడ్డి సార్ ఏ విధంగా మాట ఇచ్చిండో మాట తప్పకుండా ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తారని చెప్పి నమ్ముతున్నాము. అలాగే చేయాలి. తప్పనిసరిగా ఉపకులాలు కూడా 30 లక్షల జనాభా ఉన్నాం సార్. 30 లక్షల జనాభా మమ్మల్ని పట్టించుకోలేరు. ఎస్సీలు అంటే మాలమాదిగని అంటున్నారు. మాలమాదిగని కాదంటలేము. మా దాంట్లో వాళ్ళు చదువుకొని మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారు. కానీ ఉపకులాల్లో ఇంతవరకు ఒక ఎంఆర్ఓ లేడు, ఒక ఆర్డీఓ లేడు, ఒక ఎమ్మెల్యే కూడా మా దాంట్లో లేడు, ఒక జెడ్పీటీసీ లేడు. మేము రాజకీయం కూడా ఏం కోరుతున్నామంటే మరి రేవంత్ రెడ్డి గారిని ఆదిలాబాద్లో మారుమూల గ్రామంలో ఉన్న ఒక గిరిజన నాయకుని ఒక ఎమ్మెల్యేగా తీసుకొచ్చి ఆయన పెట్టిండు. చాలా గొప్ప ఆలోచనతో పెట్టిండు. మేము కోరేది ఉపకులాల్లో అన్యాయం అవుతున్నాం సార్. మేము తప్పనిసరి ఉపకులాల్లో మాకు ముందు తీసుకొచ్చి రాజకీయంగా కూడా మీరు మాకు ముందు చూపు చూపించాలని చెప్పి రాజకీయంగా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తూ ఉన్నాం మీ టీవీ ద్వారా. మేడం, ఫైనల్గా మీరు మహబూబ్ నగర్ ఇన్ఛార్జిగా ఉన్నారు, పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఏంటి, ఎలా ఉండబోతుంది మీ పాత్ర? ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరికి కూడా కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళని గెలిపించుకుంటున్నారు. సో మీకు ఏదైనా ఒక చైర్మన్ పదవి కానీ ఒక ఏదైనా ఆశిస్తే రావాలి, అది గౌరవించుకోవాలి పార్టీ కూడా. సో ఏంటి మరి నెక్స్ట్ అక్కడ మరి ఎంపీగా నగరికి పనిచేసి ఆశించినట్టు కాదు, గతంలో నేను పనిచేసినందుకు నాకు ఇవ్వాల్సినటువంటి పదవి అది. అంతేగాని ఈరోజు నేను అందులో ముఖ్యంగా చెప్పాలనంటే గౌరవనీయులు ఏఐసిసి సభ్యులు మరి వంశీచందర్ రెడ్డి గారు కూడా సుజాతమ్మ మా అధికార ప్రతినిధి ఇన్ఛార్జిగా అక్కడ రావాలి అన్నారు. అది చాలా సంతోషం వేసింది నాకు. తను స్పెసిఫిక్గా నా నేమ్ తీసుకొని రమ్మని చెప్పారు. కాబట్టి ఏదైనా కూడా పార్టీ కోసం డెడికేటెడ్గా పనిచేస్తాం. అందులో ఎలాంటి డౌట్ లేదు, అనుమానం కూడా లేదు. కాబట్టి డెఫినెట్గా నా వంతు నాకు ఎంత అయితే అంత మట్టుకు నేను పూర్తి స్థాయిలో
అభ్యర్థులు వాళ్ళ మీద గౌరవం, పార్టీ అంటే ఇంకా గౌరవం. అంతకు మించి తెలంగాణలో ప్రభుత్వంలో తీసుకురావడానికి అందరం కలిసి ఎట్లా కృషి చేసినామో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడం కోసం మా వంతు కృషి ఇక్కడి నుంచి లిటిల్ డ్రాప్స్ మేక్ ఏ ఓషన్ అన్నట్టు మా కష్టము కృషి మా వరకు మేము తప్పకుండా మా తపన రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి. ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ నుంచి వంశీచందర్ రెడ్డి గారు ఆల్రెడీ ఏఐసిసిలో సిడబ్ల్యూసిలో మెంబర్గా ఉన్నారు. రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిధంగా ఉంటారు. వారిని గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే రేపు పొద్దున అక్కడ పాలమూరు బిడ్డలకి ఎత్తిపోదల విషయంలో గతంలో కేసీఆర్ మోసం చేసిండు, బీజేపీ మోడీ కూడా సభలో మాట్లాడి మోసం చేసిండు. కాబట్టి వారిని ఒక్కసారి గెలిపిస్తే డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా తీరుతాయనే ఉద్దేశంతో మేమందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. డెఫినెట్గా మొట్టమొదట గెలిచే స్థానం అదే ఉంటుంది, అత్యధిక మెజార్టీ తీసుకొచ్చే స్థానం కూడా అదే ఉంటుంది. ఎందుకంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు దానికి. ఆ పార్లమెంట్కి రేవంత్ రెడ్డి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డ, నల్లమల బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు ఆ పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో అక్కడ 3 లక్షలకు తగ్గకుండా మెజార్టీ రావాలి అనేది మా ఆలోచన ఉంది. డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.